హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ డాక్టర్ సతీష్ కుమార్, యూరాలజిస్ట్ని. ఈరోజు ఇంకొక చిన్న టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఓఏబి ఏంటి? లాస్ట్ టైం బీపీహెచ్ చెప్పాడు, ఈసారి ఓఏబి అంటున్నారా? ఓఏబి అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. అంటే మన యూరినరీ బ్లాడర్ అంటే మూత్ర సంచి, అది స్వతహాగా వితౌట్ ఎనీ కమాండ్, బ్రెయిన్ కమాండ్ లేకుండా డైరెక్ట్గా దానంతటితోనూ నిర్ణయాలు తీసుకుంటుంది. మూత్రం సంచి ఏం నిర్ణయాలు తీసుకుంటుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మూత్ర విసర్జనే దాని పని. యూరిన్ వాయిడ్ చేయాలి, యూరిన్ పోవాలి అని అనిపిస్తుంది దానికి. మరి దీంట్లో తప్పేముంది అనుకోవచ్చు. ఎస్, తప్పేం లేదు. కానీ ఇది మనిషి ప్రతి గంటకోసారి, గంటకు 4 సార్లు, గంటకు 5 సార్లు ఈ విధంగా యూరిన్ పోదాం అనిపిస్తుంది అనేటట్టు చేస్తుంది ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. మరి ఇది ప్రాబ్లమే కదా. సో ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు మాత్రమే ఆ ప్రాబ్లం గురించి తెలుస్తుంది. ఎక్కువగా యూరిన్ వస్తే ఆపుకోలేరు వీళ్ళు, ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సిందే బాత్రూమ్కి. ఆపుకుంటే ఏమవుతుంది? పెయిన్ రావడం కానీ, వ్యాగల్ సిమ్టమ్స్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మరి ఇంత ఇబ్బంది పెట్టే ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి కారణాలు ఏంటి? కొన్ని మెడికల్ కారణాలు ఉన్నాయి, కొన్ని లైఫ్ స్టైల్ కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ కారణాల్లో స్మోకింగ్ అంటే టొబాకో స్మోకింగ్, సిగరెట్స్, బేడీ ఇలాంటివి. తర్వాత కొన్ని ఫుడ్స్ లైక్ కాఫీ. కొంతమంది కాఫీ లవర్స్ ఎక్కువ ఉంటారు, బట్ కాఫీ తాగే వాళ్ళకి కొంతమందిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ చూశారు. స్పైసీ డైట్ అండ్ సాల్టెడ్ డైట్ తినే వాళ్ళలో ఉంటుంది. కొంతమంది కొన్ని ఫుడ్స్ లైక్ టమోటో. ఇంకా ఓవర్ వెయిట్, అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటుంది. కాన్స్టిపేషన్, ప్రాపర్గా బవల్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా ఏదో వేరే కండిషన్కి కొన్ని మందులు వేసుకుంటాం, దానివల్ల ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వస్తుంది. అది తగ్గిపోతుంది, ఆ మందుల ఎఫెక్ట్ పోగానే తగ్గిపోతుంది. సో ఏం చేయాలి మరి దీనికి? సో ఇప్పుడు ఏ కారణాలు అయితే చెప్పుకున్నామో ఆ కారణాలను తగ్గించుకోవడం. కాఫీ తాగే అలవాటు ఎక్కువ ఉన్న వాళ్ళు కాఫీ తక్కువ తాగడం, తక్కువ సార్లు తాగడం, లేదంటే అవాయిడ్ చేయడం. సాల్ట్, స్పైసెస్ మీద కాన్షియస్గా తీసుకోవడం, వెయిట్ని తగ్గించుకోవడం, మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇలాంటివి చేసుకోవడం. తర్వాత యోగా అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అందులో, దానికోసం చెప్తున్నాను. తర్వాత ఇంకా వాటికి ఏవి కంట్రోల్ కావడం లేదు. కొన్ని కండిషన్స్లో డయాబెటీస్ వల్ల కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, సమ్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ, వీటిలో కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వస్తుంది. వీటికి ఇవన్నీ ఏం చేసినా తగ్గదు, కాబట్టి మెడిసిన్స్ తీసుకోవాలి. యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. యూరాలజిస్ట్ ప్రకారంగా మెడిసిన్స్, వీలున్నన్ని రోజులు మెడిసిన్స్ తీసుకోండి. వీలు కాలేదు, మెడిసిన్స్తో ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు కొన్ని సర్జరీస్ ఆప్షన్స్ ఉన్నాయి. 2-3 టైప్స్ సర్జరీస్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ సర్జరీస్కి వెళ్ళొచ్చు. లేదు అంటే కొన్ని బ్లాడర్కి వేసే ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఏది మనకు బెస్ట్ బెనిఫిట్ వస్తుందో, ఏది మనకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నుంచి మనకి ఏదైతే మనల్ని బాగా ప్రివెంట్ చేయగలదో, తక్కువ కాంప్లికేషన్స్తో ఏమున్నాయో అవి మీ యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేసి, డిస్కస్ చేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని మీ బ్లాడర్ని, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని నార్మల్ బ్లాడర్గా చేసుకోండి. బీ కూల్ యువర్ బ్లాడర్.